వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గ్రేస్ ఆలపాటి. అందరూ ఎలా ఉన్నారు? సూపర్ గా ఉన్నారు అనుకుంటున్నాను. ఒకవేళ మీరు ఫస్ట్ టైం నా ఫేస్ కనుక చూస్తున్నట్లయితే నా పేరు గ్రేస్ అండి. నేనైతే ఇక్కడ లైఫ్ స్టైల్, బ్యూటీ అండ్ ఫ్యాషన్ రిలేటెడ్ కాంటెంట్ అయితే క్రియేట్ చేస్తూ ఉంటాను. అందులో ఏదైనా మిమ్మల్ని ఎగ్జైట్ చేస్తున్నట్లయితే టేక్ ఏ మూమెంట్ అండ్ హిట్ దట్ సబ్స్క్రైబ్ బటన్. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఆల్ రైట్, మీరైతే టైటిల్ చూసి మీకు అర్థమైపోయింది కదా. నా డ్రీమ్ ఫ్లాట్ నేను బెంగళూరులో ఎలా ఫైండ్ చేశాను, దట్ టు విత్ ఇన్ 3 days. సో మీ అందరికీ తెలుసు నేను రీసెంట్ గా బెంగళూరుకి అయితే షిఫ్ట్ అయ్యాను. అండ్ ఎవ్రీ వన్ నోస్ దట్ ఫైండింగ్ అన్ ఎ గుడ్ అపార్ట్మెంట్ ఇన్ బెంగళూరు ఈజ్ రియల్లీ ఫ్రస్ట్రేటింగ్. ఐ నో, నేను కూడా అది ఫీల్ చేసి ఇక్కడ దాకా వచ్చానమాట. సో నేను నాకైతే ఎప్పుడైతే తెలిసిందో బెంగళూరుకి నేను షిఫ్ట్ అవ్వాలి అని చెప్పేసి బేసిక్ గా చిన్న స్టోరీ టైం ఇస్తున్నాను అనమాట. నాకు ఎప్పుడైతే తెలిసిందో నేను బెంగళూరుకి వచ్చేయాలి అని చెప్పేసి నా దగ్గర 2 ఆప్షన్స్ ఉన్నాయి. 1 పీజీ ఆర్ రెంట్ అన్ అపార్ట్మెంట్. పీజీ ఈజ్ నాట్ ఇన్ మై స్కోప్. ఎందుకు అంటే the first and foremost pet peeve of me is I can't share my bathroom with anyone else. అందుకని చెప్పేసి సో ఆ పీజీ అయితే నేను పక్కకు తోస్తాను. దానికి తోడు నేను మా మమ్మీతో ఉంటానన్నమాట. మమ్మీ ఒక్కతే అక్కడ, నేను ఒక్కదాన్ని ఇక్కడ. ఎందుకు ఎటు మూవ్ అవుతున్నప్పుడు మమ్మీని కూడా తీసుకొని వచ్చేద్దాం అని చెప్పేసి ఈ 2 కండిషన్స్ వల్ల నేను అపార్ట్మెంట్ తీసుకుందాం అని చెప్పేసి ఫిక్స్ అయిపోయాను. సో ఈ అపార్ట్మెంట్ కూడా నేను నాకంటూ కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఎందుకంటే నేను మమ్మీతో మూవ్ అవుతున్నాను కాబట్టి, మమ్మీ అంటే అమ్మతోటి మూవ్ అవుతున్నాను కాబట్టి బెంగళూరుకి నాకు చిన్న ఒక 3 to 4 కండిషన్స్ ఉన్నాయి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, అపార్ట్మెంట్ లో లిఫ్ట్ ఉండాలి. ఒకవేళ లిఫ్ట్ ఉన్నా కానీ మ్యాక్స్ టు మ్యాక్స్ ఫస్ట్ ఆర్ సెకండ్ ఫ్లోర్, ఇక్కడ వరకే నేను చూస్తున్నాను. అండ్ ఇట్ షుడ్ బి అట్లీస్ట్ 1 BHK. 1 hour కి అనుకున్నాను కానీ దట్ విల్ బి టూ క్లాస్ట్రోఫోబిక్ ఆర్ కంజెస్టెడ్ ఫర్ బోత్ ఆఫ్ అస్. అందుకని చెప్పేసి నేను 1 hour కి అయితే పక్కకు తీసేసాను. అండ్ సో 1 BHK అనుకున్నాను. అండ్ లిఫ్ట్ ఉండాలి, అది ఫస్ట్ కండిషన్. ఫస్ట్ ఆర్ సెకండ్ ఫ్లోర్ అంతే, అది నా సెకండ్ కండిషన్. సో నా థర్డ్ కండిషన్ వచ్చేసరికి మంచి వెంటిలేషన్ ఉండాలి, ఎయిర్ ఫ్లో ఉండాలన్నమాట. ఎప్పుడు నా గుంటూరులో కొంచెం పెద్ద ఇల్లే, ప్లస్ న్యాచురల్ వెంటిలేషన్ వస్తూ ఉంటుంది, న్యాచురల్ లైట్ వస్తూ ఉంటుంది ఇంట్లోకి. సో నేను చిన్నప్పటి నుంచి అలా పెరిగాను కాబట్టి అదొక చిన్న కండిషన్ అయితే నేను పెట్టేసుకున్నాను. వెంటిలేషన్ ఉండాలి అండ్ ఎయిర్ ఫ్లో మంచిగా ఉండాలి, మంచి న్యాచురల్ లైట్ అయితే ఇంట్లోకి రావాలి. నాకైతే పర్టికులర్ కండిషన్ లేదు. సన్ లైట్, సన్సెట్ ఖచ్చితంగా ఇంట్లో పడాలి, గోల్డెన్ అవర్ నాకు కావాలి అని చెప్పేసి అలాంటి కండిషన్ అయితే పెట్టుకోలేదు. కానీ సూర్యుడు ఉన్నంతసేపు ఇంట్లో వెళ్తురు ఉండాలి, లైట్స్ మీద ఆధారపడి ఉండకుండా. సో అదే ఇంకొక నా థర్డ్ ఆర్ ఫోర్త్ కండిషన్ అని చెప్పేసి. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ కండిషన్, ఇట్ షుడ్ బి అఫోర్డబుల్. ఎందుకంటే నేను చాలా తక్కువ శాలరీ తోటి బెంగళూరుకి షిఫ్ట్ అవుతున్నాను అనమాట. సో నా శాలరీలో అది అకామిడేట్ అయ్యేటట్టు ఉండాలి. పైగా ఇంతకు ముందు నేను నా ఓన్ హౌస్ లో ఉండేదాన్ని. రెంట్ అనేది పెద్ద అసలు నా తలలో ఎప్పుడూ లేదు. నా చిన్నప్పటి నుంచి నేను రెంటల్ హోమ్స్ లోనే లేను కాబట్టి ఫస్ట్ టైం రెంటల్ హోమ్స్ చూస్తున్నాను కాబట్టి కొంచెం అఫోర్డబుల్ గా ఉండాలి, నా శాలరీకి తగినట్టే ఉండాలి అని చెప్పేసి అదొకటి పెట్టేసుకున్నాను. టోటలీ ఈ 5 కండిషన్స్ పెట్టుకున్నాను అనమాట. సో ఇవన్నీ పెట్టుకొని దానికి తగినట్టుగా నేను చూడడం అయితే స్టార్ట్ చేశాను. నేను మా ఊర్లో గుంటూరులో ఉన్నప్పుడే ఇక్కడికి షిఫ్ట్ అవ్వక ముందే నాకైతే ఎప్పుడైతే తెలిసిందో ఇక్కడికి రావాలి అని చెప్పేసి నేను అప్పటి నుంచే ఒక 2-3 వెబ్సైట్స్ లో ఈ రెంటల్ సర్చ్ అయితే నేను స్టార్ట్ చేశాను. అండ్ వన్ మోర్ థింగ్, నేనైతే ఏ బ్రోకర్ ద్వారా వెళ్ళలేదు, ఎలాంటి యాప్ కి బ్రోకర్ ఫీజు అయితే నేను పే చేయలేదు. మేబీ అది నా లక్కీ ఏమో నాకు తెలియదు, కానీ ఎక్కడ నేను 1 రూపీ కూడా ఎక్స్ట్రా ఎక్కడ ఖర్చు పెట్టలేదన్నమాట. సో దట్ ఈస్ ద సెకండ్ థింగ్ అనమాట. సో ఎక్కడెక్కడ నేను సర్చ్ చేశానో చెప్తాను మీకు. నేను ఫస్ట్ అయితే నాకు ఇక్కడికి రాకముందు నేను housing.com లో ఎక్కువ సర్చ్ చేశాను. బట్ కానీ housing.com లో అన్ని బ్రోకర్స్ ద్వారానే ఉన్నాయి అనమాట. డైరెక్ట్ ఓనర్స్ అప్లోడ్ చేసినవి చాలా తక్కువ ఉన్నాయి, బ్రోకర్స్ ద్వారానే ఎక్కువ ఉన్నాయి. అండ్ నేను మీకు ఇంకో కండిషన్ చెప్పడం మర్చిపోయాను. ఈ 5 కండిషన్స్ తో పాటు 6th కండిషన్, నా ఆఫీస్ కి దగ్గరగా ఉండాలి. అది నా 6th కండిషన్ అనమాట. మరి 8-9 కిలోమీటర్స్ లేకపోతే 10 kilometers దూరం అంత నుంచి ట్రావెల్ చేసే ఇది లేదు. ఈవెన్ తో ఆఫీస్ క్యాబ్ ఉన్నా కానీ నేనైతే ఇప్పుడు కూడా నేను ఆఫీస్ క్యాబ్ అయితే ఆప్ట్ చేసుకోలేదు. ఎందుకంటే 1 hour 1.5 hour ముందు వచ్చేస్తాయి, దానికి అంతకన్నా ముందు రెడీ అయ్యి ఉండాలి అని చెప్పేసి నేనైతే ఆఫీస్ క్యాబ్ పెట్టుకోలేదు. నా స్కూటీ నేను గుంటూరు నుంచి ఇక్కడికి తెచ్చేసుకున్నాను కాబట్టి ట్రావెలింగ్ కి నా స్కూటీ ఉంది, స్కూటీ మీదనే వెళ్తున్నాను. ఈవెన్ తో ఐ హ్యాడ్ అన్ ఆప్షన్, ఐ డెంట్ చోజ్ ద ఆఫీస్ క్యాబ్ కాబట్టి దగ్గర ఉండాలి.
మోస్ట్లీ విత్ ఇన్ 5 to 6 kilometers అనేసి అనుకున్నాను అనమాట. అండ్ housing.com లో అయితే ఫస్ట్ నా సర్చ్ నేను స్టార్ట్ చేశాను. హౌసెస్ నియర్ బై పర్టికులర్ మై ఆఫీస్ ఏరియా అని చెప్పేసి అట్లా 1 BHKs విత్ లిఫ్ట్ ఎమ్యూనిటీస్ ఇలా చాలా సర్చ్ చేశాను. మేబీ ఐ స్టార్టెడ్ సర్చింగ్ బిఫోర్ 20 days అలాగా 20-25 days నుంచి సర్చ్ చేస్తున్నాను. మరి 20-25 కాదులే, ఐ థింక్ 15 days సర్చ్ చేశాను. నేను గుంటూరులో ఉండగా ఎవ్రీడే నా నైట్ టైం రొటీన్ ఏంటంటే నా పనులన్నీ అయిపోయినాక బెడ్ మీద కూర్చొని ఫోన్ ఇలా పెట్టుకొని housing.com మొత్తం ఇట్లా స్క్రోల్ చేస్తూ ఉండేదాన్ని అనమాట. స్క్రోల్ చేసి ఏదైనా నచ్చితే దాన్ని సేవ్ చేసుకోవడం, అక్కడికి వెళ్ళినాక ఇన్ పర్సన్ చూసుకొని వెళ్దాం అని చెప్పేసి అలా పెట్టుకున్నాను అనమాట. మొత్తానికి కొన్ని హౌసెస్ అయితే షార్ట్ లిస్ట్ చేసుకున్నాను. ఇక్కడికి వచ్చి ఒక 1-2 days ముందు నాకు నో బ్రోకర్ కనిపించింది. nobroker.com లో కూడా సర్చ్ చేయడం స్టార్ట్ చేశాను. nobroker.com లో సర్చ్ చేస్తూ ఇంకా ఫైనల్లీ మేము బెంగళూరు అయితే వచ్చేసాము. ఓన్లీ నా లగేజ్ తోటి, మొత్తం హౌస్ మొత్తం కాదు, ఇక్కడ ఇల్లు దొరికినాక తీసుకుందాం అని చెప్పేసి టెంపరీ అకామిడేషన్ ఒకటి చూసుకొని అక్కడ ఉన్నాను అనమాట. నేను వచ్చిన రోజు నా స్కూటీ కూడా వచ్చేటట్టు నేను దాన్ని పార్సిల్ చేసేసుకున్నాను. నేను వచ్చిన రోజు ఈవినింగ్ నా స్కూటీ నా చేతిలో ఉండింది అనమాట. ఇంకొక నాకు ప్లస్ పాయింట్ ఏమైంది అంటే నా స్కూటీ నా చేతిలో ఉండడం వల్ల ఈజీగా ట్రావెలింగ్ ఈజీ అయింది నాకు. ఆటోస్, క్యాబ్స్ వీటి కోసం వెయిట్ చేయకుండా, వాటి ద్వారా ట్రావెల్ చేసి వెతుక్కోకుండా నా స్కూటీ నా చేతిలో ఉండడం వల్ల నేను ఈజీగా అయితే మొత్తం కమ్యూట్ అయితే అవ్వగలిగాను, సిటీలో ట్రావెల్ అయితే అవ్వగలిగాను. నేను కొన్ని స్టార్టింగ్ లో షార్ట్ లిస్ట్ చేసుకునే ఉన్నాయి కదా, ఒక 1 or 2 అపార్ట్మెంట్స్కి వెళ్ళాను నేను షార్ట్ లిస్ట్ చేసుకున్న దానిలో. అందులో యాప్ లో అయితే విత్ ఇన్ 5 kilometers అలా చూపిస్తుంది, కానీ మామూలుగా చూస్తే అయితే అది ఆల్మోస్ట్ 9 kilometers 10 kilometers ఉంది. నేను ఆ ఏరియాకి వెళ్ళేటప్పుడే నాకు అర్థమైపోయింది ఐఎమ్ నాట్ టేకింగ్ దిస్ హోమ్ అని చెప్పేసి. అండ్ ఆ లోపలికి వెళ్తే చాలా లోపలికి వెళ్ళిపోయాను అనమాట. అంత లోపలికి వెళ్ళి ఆ ఇల్లు కూడా చాలా చిన్నగా ఉంది, దానికి తోడు దానిలో వెంటిలేషన్ లేదు, వెలుతురు లేదు, పైగా అది 3rd floor 2nd floor లో ఉంది, లిఫ్ట్ లేదు. సో నా కండిషన్స్ ఏవి అది సాటిస్ఫై చేయలేదు. నేను అక్కడే నో చెప్పేసి వచ్చేసాను, లేదు నాకు నచ్చలేదు అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ డే మళ్ళా సర్చ్ కంటిన్యూస్. ఇప్పుడు నేను ఉంటున్న హోమ్ నాకు 2nd day or 3rd day కనిపించింది. ఐ గెస్ నో 2nd day కనిపించింది. అది సండే, నేను సాటర్డే వచ్చాను ఇక్కడికి, నాకు సండేనే కనిపించింది. ఆ సండే అక్కడ చూస్తే కాంటాక్ట్ అవ్వడానికి అని చూస్తే నెంబర్కి డబ్బులు కట్టండి అని వచ్చింది అనమాట. సర్లే అని కింద డిస్క్రిప్షన్ లో చూస్తే అపార్ట్మెంట్ పేరు కనిపించింది, ఏరియా కనిపించింది. ఆ 2 చాలు, ఇంకేం కావాలి చెప్పండి. గూగుల్ మ్యాప్స్ లోకి వెళ్ళి అపార్ట్మెంట్ పేరు, ఆ ఏరియా సర్చ్ చేస్తే నాకు డైరెక్ట్ గా ఈ లొకేషన్కి వచ్చేసాను అనమాట. ఇక్కడికి వస్తే ఏమైంది, అక్కడ నాకు దొరకడానికి అయితే విత్ ఇన్ 3 days దొరికేసింది, కానీ ఇక్కడికి వస్తే నేను చూడడానికి లేదు. ఆల్రెడీ ఇంతకుముందు రెంట్ ఉంటున్న వాళ్ళు ఇక్కడ ఊర్లో లేరు, వాళ్ళు అప్పుడు సంథింగ్ ఏదో సెలవు వచ్చి వాళ్ళు ఊరు వెళ్ళారు, ఒక 1 week తర్వాత వస్తారు అని చెప్పేసి అన్నారు అనమాట. అదే పడింది అంటే 1 week కాదు, ఒక 4 days తర్వాత అట్లా వస్తారని చెప్పేసి పడింది అనమాట. ఇక్కడ ఏంటంటే నాకు కొన్ని అయితే కనిపించింది. ఏంటి అంటే లిఫ్ట్ ఉంది, మంచి అపార్ట్మెంట్, సెక్యూరిటీ ఉంది, అండ్ రెంట్ కూడా అఫోర్డబుల్, చాలా తక్కువ. సో ఒక్కసారి చూసి ఫైనల్ చేద్దామని చెప్పేసి ఆగాను అనమాట. బట్ నా సర్చ్ అయితే ఇంకా కంటిన్యూ చేశాను. నో బ్రోకర్లో ఇంకొన్ని 1 hour కేస్ కూడా చూసాను ఆ పీరియడ్ ఆఫ్ టైంకి, ఎందుకంటే ఐఎమ్ లూజింగ్ మై టెంపర్ అండ్ ఎవ్రీథింగ్. నా హోప్స్ అన్ని నేను లూజ్ చేసుకుంటున్నాను. ఇంకా 1 hour కేస్ అవి కూడా చూడడం స్టార్ట్ చేశాను అనమాట. లిటరలీ 1 hour కే 15,000 16,000 చెప్తున్నారు. అది కూడా 1 hour కే అంటే 1 hour కే కాదు, ఒక 1 room లోనే ఒక మూల మీకు ఒక్కొక్క ప్లాట్ఫామ్ లాగా ఇస్తారు పొయ్యి పెట్టుకోవడానికి, దాన్ని 1 hour కే అంటారు అనమాట. అది కూడా ఏడో 4th floor లో 5th floor లో ఉంటాయి. ఇంకా ఇవన్నీ చూసేమో నాకు ఇక్కడ ఇల్లు దొరకడం అసాధ్యం అనేసి నేను ఫిక్స్ అయిపోయాను. బట్ స్కూటీ ఎటు చేతిలో ఉంది కదా అని చెప్పేసి నాకు టైం దొరికినప్పుడల్లా నాకు కావాల్సిన ఏరియాలో నేను చూస్తూ వెళ్ళాను అనమాట. కాబట్టి ఆ ఏరియాస్ లో టూలెట్ బోర్డ్స్ అలా పెడుతూ ఉంటారు కదా, వాటికి చూస్తూ వెళ్ళాను. అండ్ 1 more థింగ్ ఏంటంటే నేను ఇక్కడ గమనించింది, నేనే కాదు నా ఫ్రెండ్ ఒక అమ్మాయి 1 BHK తీసుకోవడానికి అని చూసినప్పుడు నేను గమనించింది ఏంటంటే ఆఫీస్కి చాలా దగ్గరలో చూస్తే ఒకటి రెంట్ ఎక్కువ ఉంటుంది, 2nd ఏరియా బాగుండొచ్చు బాగోకపోవచ్చు, 3rd చాలా చిన్నగా ఉంటాయి, లిటరల్లీ చాలా 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 చిన్నగా ఉంటాయి రూమ్స్ కానీ 1 BHKs కానీ. సో నేను అది గమనించాను. కొంచెం దూరం రావడానికి ఓపెన్ పెట్టుకోండి మీ ఆఫీస్ దగ్గర నుంచి, లేకపోతే మీ వర్క్ ప్లేస్ దగ్గర నుంచి అట్లీస్ట్ ఒక 3-4 kilometers అన్న దూరం రావడానికి ఓపెన్ లో పెట్టుకోండి. ఎందుకంటే మీకు అప్పుడు
మంచి బెటర్ ఆప్షన్స్ దొరుకుతాయి అనమాట. నేను ఇంకొక టైంలో గేటెడ్ కమ్యూనిటీస్ కూడా ట్రై చేశాను. అక్కడ నా అఫోర్డబిలిటీ అనే కండిషన్ బ్రేక్ అయిపోతుంది. గేటెడ్ కమ్యూనిటీస్కి వెళ్తే లిటరలీ 1 BHKs 22,000 25,000, మళ్ళీ డిపాజిట్ 1,80,000. 1 lakh చాలా తక్కువ, 1,50,000 అలాంటి డిపాజిట్స్తో ఉన్నాయన్నమాట. ఫైనలీ నేనైతే లూజ్ అయిపోయాను. ఇదంతా మన వల్ల కాదు అని చెప్పేసి ఒక 1 day 2 days అలా సైలెంట్ గ్యాప్ తీసుకున్నాను. ఈలోపు ఈ అపార్ట్మెంట్ వాళ్ళు మళ్ళీ కాల్ చేయమని చెప్పారు. సో నేను కాల్ చేశాను, ఖాళీ చేశారు, వచ్చి చూడండి అన్నారు. అమ్మయ్య అని చెప్పేసి వచ్చి చూసుకున్నాను. చూసిన వెంటనే ఐ ఫెల్ట్, అండ్ అది నేను నైట్ టైం వచ్చాను, బట్ కానీ లొకేషన్, యాంగిల్, డైరెక్షన్ చూస్తే లోపలికి వెలుతురు అయితే వచ్చేటట్టుంది. గాలి బ్రహ్మాండంగా వస్తుంది, గాలి అయితే చెక్, బట్ వెలుతురు నాకు ఆ రోజు తెలియలేదు. బట్ ఏదైతే అది అయింది అని చెప్పేసి అట్లా రిస్క్ చేసేద్దాం అని చెప్పేసి ఇంటికి వచ్చి ప్రేయర్ చేసుకొని మా పాస్టర్ అంకుల్ చేత ప్రేయర్ చేయించేసుకొని అడ్వాన్స్ అయితే ఇచ్చేసాను అనమాట. అడ్వాన్స్ ఇచ్చినాక ఒక 1 week అట్లా పట్టింది వాళ్ళు నాకు ఇవ్వడానికి. 1 week తర్వాత వచ్చి చూశాను మార్నింగ్ టైంలో కాస్త వెళ్తున్నప్పుడు. ఐ రియలీ ఫెల్ ఇన్ లవ్ విత్ దిస్. అండ్ దానికి తోడు ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ పర్టికులర్ అపార్ట్మెంట్ ఏంటంటే ఇది 4 రోడ్ల కూడలు ఉంటది కదా, ఆ కూడలికి కార్నర్ బిట్ అనమాట. ఫస్ట్ ఫ్లోర్, లిఫ్ట్ కూడా ఉంది. ఫస్ట్ ఫ్లోర్ మంచిగా గాలి వస్తుంది, వెలుతురు వస్తుంది. దానికి తోడు ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే ఇట్ లిటరలీ హ్యావ్ ఏ బాల్కనీ, వెరీ బిగ్ బాల్కనీ. అంటే వెడల్పు తక్కువ బట్ పొడవు ఎక్కువ అనమాట. పొడవు అంటే ఇంక మీరు అర్థం చేసుకోండి, ఇట్లా పెద్దగా ఉందిలేగా అని చెప్పేసి ఒక మనిషి నుంచి ఉంటే ఇంకో మనిషి నుంచి చూడడానికి ఉండదు అంతే. బట్ ఇట్ వాజ్ రియలీ గుడ్ అనమాట. మంచిగా ప్లాన్స్ పెట్టుకోవాలన్నా లేకపోతే మన క్లోత్స్ డ్రై చేసుకోవాలన్నా ఈజీగా చాలా బాగుంది. కాబట్టి నాకు ఇది బాగా నచ్చేసింది. ఇంకా ఆ రోజు నేను మమ్మీ చేత కూడా మాట్లాడిచ్చాను బేసిక్గా డిపాజిట్ గురించి. వాళ్ళు నన్ను అడగడానికి అయితే 60,000 అడిగారు డిపాజిట్. మమ్మీ మాట్లాడే బార్గెయిన్ చేసి 40,000కి ఒప్పించింది 1 BHK. అండ్ రెంట్ వచ్చేసరికి 11,000, 1,000 వాటర్ ఛార్జెస్ అని చెప్పారు. టోటల్లీ 12,000 రెంట్. అండ్ ఇది వచ్చేసరికి డిపాజిట్ వచ్చేసరికి 40,000 అనమాట. మొత్తానికి ఫైనల్ చేసాము. ఇళ్ళలో ఫైనల్ అయిన వెంటనే నేను ఇంక మమ్మీకి చెప్పాను ఫైనల్ అయిందని చెప్పేసి. విత్ ఇన్ 2 days మొత్తం సర్దేసుకొని బండి మాట్లాడుకొని తనంతటి తానే అన్ని సర్దేసుకొని తీసుకొని వచ్చేసింది అనమాట. లిటరలీ ఇది నాకు వెన్స్డేనో ఎట్లా అలాగా ఫైనలైజ్ అయితే ఫ్రైడే నైట్కి వచ్చేసింది. ఫ్రైడే మార్నింగ్ బయలుదేరి ఫ్రైడే నైట్ కల్లా ఇక్కడికి వచ్చేసింది మమ్మీ. సో మొత్తం సాటర్డే సండే అంతా సర్దుకొని ఇట్లా చేసుకొని ఉన్నాం అనమాట. ఇంకా కంప్లీట్ గా అయితే నేనైతే ఇల్లు రెడీ చేయలేదు. ఆల్మోస్ట్ ఇంట్లోకి వచ్చి ఇప్పుడు దాదాపు 3 months అయితే అయిపోయింది. కానీ నేను ఇంకా రెడీ చేయలేదు, టైం దొరకట్లేదు, ముందు మనీ లేవు. సో మనీ ఉంటే కాస్త దీని మీద కొద్దిగా ఏదైనా ఇన్వెస్ట్ చేసి aesthetic గా చేద్దాం అనుకుంటున్నాను. కాబట్టి మీ దగ్గర ఏమైనా ఐడియాస్ ఉంటే నాకు ఇవ్వండి. అండ్ nobroker.housing.com వీటి లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. అండ్ ఇంకోటి చెప్పాలంటే ప్యూర్లీ ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ అవర్ లక్ అండ్ అవర్ బార్గెనింగ్ స్కిల్స్. అండ్ నాకు ఇప్పుడు ఇంకోటి రీసెంట్ గా తెలిసింది ఏంటంటే యాజ్ పర్ కర్ణాటక స్టేట్ గవర్నమెంట్ రూల్ ఓనర్స్ 2 months కి మించి అడ్వాన్స్ అయితే దే షుడ్ నాట్ డిమాండ్ అని చెప్పేసి. సో అదొకటి గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది 11 months అగ్రిమెంట్. అండ్ every agreement or every 11 months కి they said they'll increase the rent as per వాళ్ళతో మనకున్న సంబంధాన్ని బట్టి ఇది రెంట్ ఇంక్రీజ్ చేస్తాము అని చెప్పారు వాళ్ళు. బట్ చూడాలి మరి అలా ఇంక్రీజ్ చేసుకుంటే ఈచ్ అండ్ ఎవ్రీ 11 months కి ఇంక్రీజ్ అంటే ఎట్లా కడతాం చెప్పండి. ప్రెసెంట్ నాకైతే ఇది చాలా అఫోర్డబుల్. నేను మీకు లాస్ట్ లో ప్రెసెంట్ ఇల్లు ఎలా కనిపిస్తుందో నేను మీకు వీడియో చేసి చూపిస్తాను. ఆర్ నేను ఫస్ట్ ఖాళీగా ఉన్నప్పుడు వీడియో తీసి పెడతాను. ఇప్పుడు ఇల్లు అంత నీట్ గా లేదు కాబట్టి ఫస్ట్ వీడియో అయితే నేను మీకు ఇస్తాను. పెద్ద ఇల్లు ఏం కాదు, 1 BHK బుడ్డి హాల్. ఆ హాల్ కి అటాచ్డ్ చిన్న కిచెన్ ఉంటది, అన్ని క్యాబినెట్స్ తోటి నీట్ గా ఉందన్నమాట. ఒక బెడ్రూమ్ హాల్ లోనే అటాచ్ అయ్యి ఒక బాత్రూమ్ హాల్లోనే అటాచ్ అయ్యి ఉంటుంది. అండ్ ఒక చిన్న బెడ్రూమ్, ఈ బెడ్రూమ్ కి కూడా విండో ఉంది. ఆ బెడ్రూమ్ లో విండో నుంచి వచ్చే వెలుతురు వల్లతోనే ఈ వీడియో అయితే నేను షూట్ చేస్తున్నాను. మా ఇద్దరికి సరిపడా పెట్టుకోవడానికి కబర్డ్స్ అయితే ఇచ్చారు. ఇద్దరికి అంత ఎక్కువ ఏం లేవు బట్టలు కాబట్టి ఆ కబర్డ్స్ లో అయితే సరిపోతాయి వాళ్ళు మాకు ఇచ్చిన కబర్డ్స్ లో. సో బేసిక్ గా అది నా డ్రీమ్ 1 BHK ఫ్లాట్ నేను బెంగళూరులో అలా కనుక్కున్నాను అనమాట. అలాగా వచ్చేసాము ఈ 1 BHK లోకి.
ఇంట్లోకి ఎంటర్ అవుతూనే ఒక చిన్న పాస్వే లాగా ఉంటుంది అనమాట. ఆ పాస్వే నుంచి కొంచెం ముందుకెళ్తే మనకి హాల్ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఈ హాల్ వచ్చేసరికి క్యూట్గా బుడ్డిగా ఉంది. దీనిలో కూడా విండోస్ మంచిగా ఉన్నాయి, వెంటిలేషన్ ఎయిర్. అండ్ దానికి అటాచ్డ్గానే ఓపెన్ కిచెన్ లాగా ఇచ్చారు. ఆ ఓపెన్ కిచెన్ ఇవ్వడం వల్లే కంజెస్టెడ్గా లేకుండా కాస్త ఓపెన్గా ఉంటుందన్నమాట. మంచిగా కబోర్డ్స్ ఇవన్నీ చేసే ఇచ్చారు. ఆ షింక్ కూడా పెద్దగానే ఉంది. ఇది మన బెడ్రూము. ఈ కిటికీ ఎదురు నుంచోనే మనం కూర్చొని వీడియోలు తీస్తూ ఉంటాము. వాళ్ళు ఇచ్చిన కబర్డ్స్ కూడా మా ఇద్దరికి సరిపోతాయి పెట్టుకోవడానికి. బెడ్ పెట్టుకోగా నడవడానికి కూడా కాస్త స్పేషియస్గానే ఉంటుంది. దీనికి పక్కనే ఆనుకొని మనకి బాత్రూమ్ అయితే ఉంటుందన్నమాట. వాళ్ళు బాత్రూమ్ ఇచ్చినప్పుడు దరిద్రంగా ఉందన్నమాట. అర్బన్ క్లబ్ పిలిపించుకొని క్లీన్ చేయించుకున్నాను. అంత చండాలంగా ఉంది. నాకు అందులో అడుగు కూడా పెట్టాలనిపించాల. కిచెన్ అనుకొని బాల్కనీ ఉంది. దీన్ని డెకరేట్ చేసే ఐడియాస్ మీకు ఏమన్నా ఉంటే డూ లెట్ మీ నో. ఐ వుడ్ లవ్ టు డెకరేట్ దిస్ హోమ్ ఆర్ మేక్ ఇట్ మైన్. సో మీకు అలాంటి ఐడియాస్ కానీ పింట్రెస్ట్ బోర్డ్స్ కానీ మీ దగ్గర ఏమన్నా ఉంటే డూ షేర్ ఇట్ టు మీ త్రూ ఇన్స్టాగ్రామ్. నా ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి @grace ఆలపాటి. ఈజీగా మీరు ఫైన్ చేసేస్తే దానికి సంబంధించిన లింక్ కూడా నేను కింద ఇస్తాను. వీఆర్ ఆల్మోస్ట్ వెరీ నియర్ టు 10,000 ఫాలోవర్స్ ఇన్ ఇన్స్టాగ్రామ్. ఇదేమో దగ్గర 2500 ఉన్నారు. సో ఒకవేళ నేను ఈ వీడియో పోస్ట్ చేసే టైంకి అయిపోతే ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్. సో ఇక్కడ దాకా మీరు కనుక ఈ వీడియోని కనుక చూసినట్లయితే ఈ ఎమోజీని అయితే కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా లేకపోతే హెల్ప్ఫుల్గా అనిపిస్తే డూ లెట్ మీ నో అండ్ లైక్ దిస్ వీడియో, షేర్ ఇట్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. ఐ విల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బాయ్.